అందరికీ శుభోదయం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటిదంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలి? పెళ్లి కాగానే అమ్మాయి, అబ్బాయి వా వాళ్ళకు వాళ్ళు ఎక్కడికో ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటే కొంత పర్వాలేదు. కాకపోతే అందరూ అత్తింట్లో అత్త, మామ ఇంకా మరుదులు గాని, బావలు గాని ఇట్లా కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి పోయినప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా గూడా అత్తగారింట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది తప్పనిసరి. దాని కొరకు కొన్ని జాగ్రత్తలను అమ్మాయి తల్లిదండ్రులు చెప్పి పంపించాలి. పెళ్లి కాగానే ముందున అమ్మాయి మానసికంగా ఈ కుటుంబం నాది, కుటుంబ సభ్యులందరూ నా వాళ్ళు, ఇక నుండి ఇదే నా ఇల్లు అనే భావనతోటి ఉండాలి. అందువల్ల ఏమవుతుందంటే ఆమె మానసికంగా అట్లా ఫిక్స్ అయిపోతే ఏమవుతుంది, పెద్దగా వాళ్ళంటే ఇష్టం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. దానివల్ల ఆ ఇంట్లో ఆ అమ్మాయి చాలా చక్కగా అడ్జస్ట్ అవ్వగలుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. పుట్టింట్లో ఉన్నప్పుడు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఏముండయి. సరే, చదువుకునే అమ్మాయిలు వాళ్ళ టైం ప్రకారం చదువుకుంటున్నారు, అవన్నీ చేసుకుంటున్నారు. అయినా కూడా అత్తింటికి పోయిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేవాలి. పెళ్ళైన కొత్తలోనే ఇరుగు పొరుగు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈమె ఎట్లా ప్రవర్తిస్తున్నది, ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు తింటుంది, ఇట్లాంటివన్నీ గమనించుతారు. కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ ఏం గమనించరు. కొత్తలో కనుక కొంచెం జాగ్రత్తగా మెదులుకున్నట్టయితే ఈ అమ్మాయి మీద అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు అనే ఒక ముద్ర పడితే ఇక అది ఎప్పుడు జీవితాంతం పనికొస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు. ఇంకొకటి ఏంటిదనంటే, పుట్టింటోళ్ళని ఎప్పుడు పొగడద్దు అత్తగారింట్లో. పుట్టింటోళ్ళకు ఎంత గొప్ప గుణాలున్నా, పుట్టింటోళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, అత్తవారింట్లో కొన్ని లోపాలు కనిపించినా అయినా కూడా పుట్టింటోళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొగడద్దు. ఇంకొకటి, అత్తవారింట్లో వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ కొంచెం వంటలు కానీ, వాళ్ళ విధానము కొంచెం నచ్చకపోయినా కూడా ఇంకా వాళ్ళు ఇప్పుడు మన కొరకేం మారారు కదా, వాళ్ళు మొదటి నుండి అట్లనే ఉన్నారు, అట్లనే ఉంటారు. అడ్జస్ట్ అవ్వాలి. మా ఇంట్లోనైతే ఇట్లా కాదు, మా అమ్మ అయితే ఇట్లా చెయ్యదు, ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడద్దు. పుట్టింటోళ్ళను విమర్శించే ధోరణిలా ఎప్పుడు ఈ అమ్మాయిలు మాట్లాడద్దు. అది కూడా చాలా ముఖ్యమైన పాయింటే. ఇట్లా ఇంకా కొన్ని విషయాలలో కూడా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తింటోళ్ళు చెప్పేది తప్పని తెలిసినా కూడా ఒక్కొక్కసారి అక్కడ ఒక గ్లాస్ ఉన్నది అనుకోండి, ఉదాహరణకు ఇది గ్లాసు కాదు, ఈ చెంబు తీయమ్మా అని అత్తగారు అన్నారే అనుకోండి, అయ్యో అదేందత్తమ్మా అది గ్లాసు కదా అని అనద్దు. ఆమె చెంబు అంటే ఆ చెంబే, ఆమె నంది అంటే నందే, ఆమె పంది అంటే పందే. ఏమవుతుంది, విభేదించద్దు. తెలుసు, మనకు నిజం తెలిసినా కూడా ఏమనద్దు. అంటే వాళ్ళు ఏదన్నా కానీ సపడేకున్నది ఉత్తమం. నువ్వు వచ్చి నాకు చెప్తావా అంటారు లేకపోతే కదా. అందుకని ఏదైనా విషయం గమనించినా కూడా సపరేట్గానే ఉండాలి. ఇక ఇంకొక విషయం ఏంటిదనంటే, అతిగా మాట్లాడద్దు. ఎప్పుడు కానీ అతిగా మాట్లాడే అలవాటు ఉంటే అన్నీ అనర్థాలే. ఇంకా అందులో కొత్త అత్తగారింట్లో అతిగా మాట్లాడినప్పుడు ఏదో ఒక మాట జారుతుంది, అటువంటప్పుడు అన్ని సమస్యలే. అందుకని ఎప్పుడు అతిగా మాట్లాడద్దు. ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ సాదరంగా ఆహ్వానించాలి. అత్తగారింటికి ఎవ్వరు వచ్చినా కానీ నాకేం సంబంధం అని సపరేట్ లోపలికి ఎప్పుడు వెళ్ళిపోవద్దు. అట్లా వాళ్ళను రండి రండి అని సాదరంగా ఆహ్వానించాలి, మర్యాదపూర్వకంగా వాళ్ళను పలకరించాలి. అది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది కదా. ఇక ఎవ్వరు కొందరికి ఎంత అలవాటు ఉంటుందంటే ఇప్పటి అమ్మాయిలకు, ఎందుకంటే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో వాళ్ళ హాస్టల్లో అట్లా ఫ్రీగా ఉండే
ఉండడం అలవాటు అయిపోతుంది కదా, మైండ్ అనేది అట్లనే ఫిక్స్ అయిపోతుంది. అత్తగారింట్లో ఎవరున్నారు ఎవరు లేరు అనేది చూడకుండా కుర్చీలలో కూర్చోవడము. ఇప్పుడు నేలపైన ఎవరు కూర్చుంటలేరు అనుకోండి, కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఇటు అటు ఉన్నప్పుడు కాస్త గమనించి కాస్త నిలబడి ఉండడము, లేకపోతే వాళ్ళని గమనించి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఇది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంత కాలేజీలో చదువుకునే పిల్లలైనా, ఆఫీసులో ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కూడా వాళ్ళకంటే పెద్ద వాళ్ళ బాస్ కానీ, వాళ్ళ ప్రొఫెసర్లు కానీ వచ్చినప్పుడు లేచైతే నిలబడతారు కదా. ఇది కూడా అంతే, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే చూసేటోళ్లకు అది బాగా అనిపిస్తుంది, అది సరి అయిన విధానం కూడా. ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఫోన్లు మాట్లాడద్దు ఎప్పుడు ఎక్కువ. ఈ రోజులలో అతి ప్రమాదకరమైన విషయం ఏంటిది అని అంటే, చేతిలో ఫోన్ ఉంటుంది. ఏదో ఈరోజు అత్తగారింట్లో ఆ అమ్మాయికి సంబంధం లేకున్నా కూడా ఏదో పక్క వాళ్ళతోటో లేకపోతే ఇంట్లో వాళ్ళో ఏదో గొడవ పడో ఏదో మాట అనుకున్నాడో, కుటుంబం అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. ఈ విషయాలు పుట్టింటికి లేకపోతే ఫ్రెండ్స్కి చేరవేయద్దు. మాట్లాడినప్పుడు మా అత్తమ్మకి ఇట్లా అన్నది, మా అత్తమ్మ అదే తప్పు, ఇట్లాంటిది ఏదైనా వస్తుంది మాట. వచ్చినప్పుడు పొరపాటున అత్తింట్లో వాళ్ళు ఎవరైనా వింటే కొంపలు మునుగుతాయి. అందుకని ఈ ఫోన్లు మాట్లాడే చాలా వరకు తగ్గియాలి. అత్తగారింటికి పోయినప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చాలా తప్పనిసరి. అమ్మో ఇవన్నీ పాటించాలా అంటే అవన్నీ పాటించాలా. మరి తనకెంత తెలివి ఉన్నా ప్రదర్శించద్దు. ఈ రోజులలో అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, లోక జ్ఞానం ఎక్కువగా ఉంటున్నది, అయినా కూడా తెలివిని ప్రదర్శించద్దు. నువ్వు ఇయ్యాలొచ్చి నాకు చెప్తావా, మాకు తెలివి లేదా, ఇట్లాంటి ఆలోచనలో ఉంటారు అత్తింట్లో వాళ్ళు. సహజంగా పెద్దవాళ్ళే అట్లుంటారు. అటువంటప్పుడు నీకెంత తెలివి ఉన్నా కానీ మౌనంగా ఉండడమే మంచిది. ఈ రకంగా అత్తగారింటికి వెళ్ళిన అమ్మాయి చిన్న చిన్న విషయాలు, నిత్య జీవితంలో నడుచుకోవలసిన విధానం తెలుసుకొని ఈ రకంగా మలుచుకుంటే, చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అసలు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఆ అమ్మాయి మనశ్శాంతిగా ఉంటుంది, అమ్మాయి పుట్టింటి వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఏమంటారు?